హాయ్ అండి. నేను ఈరోజు నెయ్యి తయారు చేసుకుంటున్నానండి. దానికోసం ఒక 10 రోజులు కానీ, 15 రోజులు కానీ మనం పక్కన తీసి పెట్టుకున్న మీగడ కావాలి. నేనైతే మీగడని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. మామూలుగా ఫ్రిడ్జ్‌లో పెడితే స్మెల్ వస్తుంది అన్ని రోజులు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న మీగడైతే వెంటనే మనం నెయ్యి చేయలేము. దానికోసం నేను ఒక 5 గంటలు పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ మీగడంతా మెత్తబడిందండి. కూలింగ్ అంతా వదిలిపోయింది. అప్పుడు నేను ఆ మీగడని ఒక డబ్బాలో వేసుకొని విస్కర్ సహాయంతో విస్క్ చేసుకున్నానండి. దీనికోసం మిక్సీలో ఏమీ అవసరం లేదు. విస్కర్‌తో విస్క్ చేసుకుంటే అయిపోతుంది కాసేపటికి 10 నిమిషాలకి. ఆ తర్వాత నేను దానిలో కూలింగ్ వాటర్ పోసుకొని 4 టైమ్ 4 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఇలా నీళ్లు చూసారా? నీళ్ళు ఇలా తెల్లగా అయ్యేంత వరకు వాష్ చేసుకొని దాన్ని ముద్దలు చుట్టుకొని మనం పక్కకు తీసుకోవాలండి. బాగా కడుక్కున్న వెన్నని ముద్దలు తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే మరగబెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో పెట్టి అలా మరిగిస్తూ ఉండాలండి. కలుపుతూ కూడా ఉండాలి. కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. కలపకపోయామంటే అడుగంతా మాడిపోయి మనకి నెయ్యి వచ్చి స్మెల్ వస్తుందండి. మాడిన వాసన వస్తుంది. అదే మనం కలుపుతూ ఉన్నామనుకోండి మాడకుండా ఆ పైన మనకు వచ్చేది వేస్టేజ్ అంతా తేలిపోతుంది. దానివల్ల మనకి నెయ్యి పాడవదు. బ్యాడ్ స్మెల్ రాదు. మాడిన వాసన కూడా రాదండి. బాగుంటుంది. చూసారు కదా కాసేపటికి ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇలా కలుపుతూ ఉంటే దానిపైన ఆ మీగడ వేస్ట్ పార్టికల్స్ అన్నీ తేలిపోతాయండి. అలా కలుపుతూ కాసేపు మనం మీడియం టు సిమ్లోకి మార్చుకుంటూ దాన్ని మనం మరిగిస్తూ ఉంటే ఇలా చూసారా ఎలా కలర్ వస్తుందో. నేనైతే ఇందులో ఒక కరివేపాకు వేసి చూస్తానండి. 2 రెబ్బలు వేస్తానంతే. అంటే నెయ్యి బాగా మరిగితే కనుకండి ఒక కరివేపాకు మనకు వేయంగానే అది పచ్చిగా ఉంటుంది కదా, అది చిట్పట్లాడుతుంది. చిట్పట్లాడింది అంటే మాత్రం మనకి నెయ్యి రెడీ అయిపోయినట్లే అర్థం. చూసారా వెయ్యంగానే ఎలా చిట్పట్లాడుతుందో. ఇప్పుడు నెయ్యి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి అంతా బాగా చల్లబడిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి నెయ్యిని వడపోసుకోవాలండి. ఆ వేస్ట్ పార్టికల్స్లోంచి కూడా మనకి 2-3 స్పూన్స్ మనకి నెయ్యి అనేది వస్తుంది. నేనైతే మొత్తం వడబెట్టేసుకున్నాను డబ్బాలో. నేను స్టోర్ చేసుకునే డబ్బాలో వడబెట్టేసుకున్నాను. ఇది చూడటానికి వేస్ట్ పార్టికల్స్ అన్నీ నల్లగానే ఉంటాయండి. కానీ ఏం పాడవలేదు. నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకైతే సొంతంగా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కదండి. బయట కొనుక్కునే నెయ్యి అయితే నిజంగా అది నెయ్యో కాదో అన్న డౌట్తో ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.